నంద్యాల జిల్లాలో ఏటీఎం కార్డుల మార్పిడితో నగదు దోపిడీకి పాల్పడుతున్న పాత నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన 1 టౌన్ సిసిఎస్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 1,20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 29న వీసీ కాలనీకి చెందిన సుబ్బారాయుడు అనే వృద్ధుడిని నమ్మించి అతని ఏటీఎం కార్డు మార్చి 1,24,000 రూపాయలు డ్రా చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సిద్దేశ్ గా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో ఏకంగా 19 కేసులున్నాయని ఏఎస్పీ మందా జావళి వెల్లడించారు. వారం రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 29 జనవరిన ఒక పెద్ద ఆయన పాస్బుక్ ప్రింటింగ్ కోసమని వస్తారు. వచ్చిన టైంలో పాస్బుక్ ప్రింట్ చేసుకోవడం అతనికి సరిగ్గా రాకపోవడం వల్ల ఇది ఒక పక్కనే ఉన్న ఒక పర్సన్ గమనించి అతని వద్దకు వచ్చి ఒక 1,000 రూపాయలు కనుక డ్రా చేస్తే పాస్బుక్ ప్రింటింగ్ అవుతుంది అనేసి అతనికి మయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లి ఏటీఎం వద్ద ఈయన కార్డు తీసుకొని ఈ పెద్ద ఆయన కార్డు తీసుకొని ఒక 1,000 రూపాయలు డ్రా చేసి ఏటీఎం తిరిగిచ్చే టైంలో ఇతని వద్ద ఇంకో ఏటీఎం కార్డుని ఇతని చేతిలో పెట్టేసి అసలు ఏటీఎం కార్డు తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లిపోయిన తర్వాత ఆ ఏటీఎం కార్డు నుంచి ఒక 1.24 lakh వరకు విత్డ్రా చేసేస్తారు. ఇది గమనించుకున్న ఈ పెద్ద ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. మేము దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టాము. మాకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ని బేస్ చేసుకొని ముద్దాయిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. సీసీ సిబ్బంది అలాగే 1 టౌన్ సిబ్బంది ఈ కేసు మీద దర్యాప్తు చేసి ఈ అక్యూజ్డ్ ఎవరో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజు మేము అక్యూజ్డ్ ని అరెస్ట్ చేశాం.